అయ్యప్ప స్వామికి 2 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? భూమి మీద సత్యపూర్ణుడికి శాస్త అంటే చాలా ఇష్టం. శాస్త కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటాడు. శాస్త ఆయన తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకొని అనగా అప్పుడు సత్యపూర్ణుడు, స్వామి నాకు జన్మించే కూతురిని నువ్వు వివాహం చేసుకోవాలి, నిన్ను నా అల్లుడుగా చూసుకోవాలని ఉంది అని వరం కోరుతాడు. దానికి శాస్త తదాస్తు అని వరం ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో సత్యపూర్ణుడికి ఆనందం ఎక్కువయ్యి ఆయన కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ కన్నీరు నేలకు తగిలి ఆ కన్నీటి బొట్టులో నుండి 2 అందమైన ఆడపిల్లలు పుట్టుకు వస్తారు. వారే పూర్ణ మరియు పుష్కల. వీరు పుట్టినప్పటి నుండి శాస్త్రనే నా భర్త అనుకుంటూ పెరిగి పెద్దవారు అవుతారు. వారికి యుక్త వయసు రాగానే వారి తండ్రి వారితో ఇలా అంటాడు, మీరు శాస్త్రాన్ని భర్తగా పొందాలి అంటే ఒక నోము చేయాలి, దానికి మెచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటాడు అని అంటాడు. వారిద్దరూ ఎంతో కష్టపడి నోము మొదలు పెడతారు. ఎన్నో రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల పాటు వ్రతం చేస్తారు. వారి నోముకు మెచ్చి శాస్త్ర ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అనగా అప్పుడు వారు మా ఇద్దరిని వివాహం చేసుకోండి అని అడుగుతారు. అప్పుడు శాస్త్ర వారి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వారు చేసిన నోముకు మెచ్చి వారిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. వారితో శాస్త్ర వివాహం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆ వివాహానికి శివపార్వతులు, బ్రహ్మ, సరస్వతీదేవి, విష్ణువు, లక్ష్మీదేవి కూడా హాజరవుతారు. ఆ తర్వాత శాస్త్రకు ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు. అతని పేరే సత్యకుడు. వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.